చరిత్ర చెప్పని వీరుడు. చైనాతో జరిగిన యుద్ధంలో 72 గంటలు ఒకే ఒక్కడు పోరాడి 150 మంది శత్రువులను చంపిన ధీరుడి కథ ఇది. 1962లో భారత్ పై చైనా యుద్ధానికి కాల్దువ్వి ఇండియాను స్వాధీనం చేసుకోవడానికి కుయుక్తులు పన్నింది. అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న భారత్ దగ్గర నాణ్యమైన ఆయుధాలు లేవు, యుద్ధ వ్యూహాలు లేవు. దీంతో చైనా సైనికులను ఎదుర్కోలేరని ఈశాన్య ప్రాంతమైన తావాంగ్ ప్రాంతం నుండి మన సైనికులను వెనుకకు తిరిగి రమ్మనమని ప్రధాని నెహ్రూ, రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ ఆజ్ఞాపించారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ లోని నూర్నాంగ్ దగ్గర కాపలా కాస్తున్న గర్వాల్ రైఫిల్ ఆర్మీ డివిజన్ లోని 3 యువకులు శత్రువులకు వెన్ను చూపడం ఇష్టం లేక చైనాను ఎదుర్కోవడానికి డిసైడ్ అయ్యారు. అందులో ఒకడే 21 సంవత్సరాల యువకుడు జస్వంత్ సింగ్ రావత్. ఈ 3 చైనా సైనికులపై దాడి చేయడం, వారి వద్ద నుంచి అత్యాధునిక ఆయుధాలను తీసుకొని వారి సైన్యంపైనే వాళ్ళ ఆయుధాలతోనే దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 2 జవాన్లను చైనా సైన్యం చంపేగా జస్వంత్ మాత్రమే మిగిలాడు. తన దగ్గరున్న ఆయుధాలను అడుగుకొకటి చొప్పున పెట్టుకుని 3 రోజుల పాటు చైనా సైన్యానికి చుక్కలు చూపించాడు. భారత్ సైన్యం ఎక్కువ ఉందేమో అని అనుకుంది చైనా ఆర్మీ.